Hi everyone, I'm Amrita, presently studying CA Inter in Masterminds. And coming to the question, why CA? Maximum ఇప్పుడు మేము CA ఇంటర్ చదువుతున్నాం or CA ఫౌండేషన్ చదువుతున్నాం అని చెప్పగానే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆస్కస్ డాక్టర్ ఆర్ ఇంజనీర్ చాలా కోర్సెస్ ఉన్నాయి కదా ఓన్లీ వై CA. ద ఫస్ట్ థింగ్ ఇస్ మై కంప్లీట్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో మా నాన్నగారి ఫ్రెండ్స్ కానీ అండ్ మెనీ ఆఫ్ దమ్ ఇన్ మై రిలేటివ్స్ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్స్. సో ఐ అబ్జర్వ్ దమ్ మోస్ట్ ఆఫ్ when I go to any equations like that. They get a huge respect. The respect they get, and the most important thing is వాళ్ళ signature. The sign, the power of their signature is high. వాళ్ళు నేను చాలాసార్లు మా పెద్దనాన్నగారిని ఐ హ్యాడ్ ఎ కాన్వర్సేషన్ విత్ హిమ్. హీజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్. తను చాలాసార్లు నాకు చెప్పారు ద ఇంపార్టెన్స్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్ ఎ నేషన్. మన ఎకానమీ బ్యాలెన్స్డ్గా ఉండాలన్నా, మన ఫినాన్షియల్ పొజిషన్ కరెక్ట్గా ఉండాలన్నా వీ హ్యావ్ టు పే ట్యాక్సెస్. మనకి ట్యాక్స్ కరెక్ట్గా గవర్నమెంట్ కలెక్ట్ చేయాలి సో దట్ దే కెన్ యూటిలైజ్ దమ్. ఆ ఫెసిలిటీ కానీ ఆ గైడెన్స్ కానీ మనకి ఇచ్చేది ఎవరు అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్. సో ఇట్ గేవ్ అ పర్సనల్ ఇంట్రెస్ట్ మీ టు జాయిన్ దిస్ కోర్స్. అండ్ ద సెకండ్ క్వశ్చన్, వై మాస్టర్ మైండ్స్? నేను ఫ్రమ్ ఎంఈసీ ఐమ్ స్టడింగ్ ఇన్ మాస్టర్ మైండ్స్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు నేను సిఏ ఇంటర్ చదువుతున్నా. అండ్ ద జర్నీ ఫర్ దీస్ 3 years is very important in my life. మాస్టర్ మైండ్స్ మనకి అరౌండ్ మాకు ఇప్పుడు క్లాసెస్ 13 to 14 hours జరుగుతాయి. కంప్లీట్లీ స్టడీ రిలేటెడ్ మ్యాటర్స్ అండ్ ఫ్యాకల్టీ కానీ ఎవ్రీ ఆఫ్ దమ్ ఆర్ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్. ఈవెన్ వాళ్ళు క్వాలిఫై అయినా కూడా ఫర్ ఎవ్రీ ఫ్యాకల్టీ మినిమం 6 months ట్రైనింగ్ ఇస్తారు. ఒక స్టూడెంట్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో వాళ్ళకి చెప్తారు. మాకు డౌట్స్ క్లారిఫై చేయడం కానీ, వాళ్ళు క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ దే విల్ బి వెరీ ఎఫెక్టివ్. సిలబస్ కంప్లీషనే కాదు, ఈవెన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ సిలబస్ మేము ఎగ్జామ్ ఎలా ప్రెజెంట్ చేయాలి, మాకు ప్రెజెంటేషన్ స్కిల్స్ అండ్ మేము ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న గైడ్లైన్స్ మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఎవ్రీ స్టూడెంట్ మీద పర్టికులర్ ఇంట్రెస్ట్ తీసుకొని దే గైడర్స్. సో ద స్పెషల్ ఇంట్రెస్ట్ దట్ గివెన్ బై అవర్ మేనేజ్మెంట్ ఇన్స్పైర్ అస్ టు జాయిన్ ఇన్ మాస్టర్ మైండ్స్. అండ్ ఆల్సో రివిజన్ ఎగ్జామ్స్ కానీ స్టడీస్ కానీ చాలా ఎఫెక్టివ్గా జరుగుతాయి. సో దట్ వీ కెన్ మాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మేము ఖచ్చితంగా సీఏ క్వాలిఫై అవ్వగలం. అండ్ ఆల్సో చార్టెడ్ అకౌంటెన్సీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా వీ కెన్ మేము సివిల్స్ రాయాలన్నా కూడా దే విల్ హెల్ప్ అస్. అండ్ ఎక్కడ జాయిన్ అవ్వాలి, జాబ్ ఎలా చేయాలి, అండ్ ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ బిజినెసెస్ కానీ చూస్ చేసుకోవాలి అన్న దానికి కూడా మాకు గైడెన్స్ ఇస్తారు. అండ్ మెనీ ఆఫ్ దమ్ ఐ థింక్ చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ అంటే చాలా కష్టం, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని అనుకుంటారు. బట్ మెనీ ఆఫ్ దమ్ క్వాలిఫైడ్ దే చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ ఇన్ జస్ట్ 21 years. సో కంపారిటివ్గా మాట్లాడాలి అంటే సివిల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, నీట్ ఎగ్జామ్స్ కానీ అవి మా చార్టెడ్ అకౌంటెన్సీ ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే చాలా టఫ్ ఉంటాయి. సో ప్లీజ్ రిమూవ్ దట్ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఈజీ. మాస్టర్ మైండ్స్లో మనకి సీఏ ఫౌండేషన్ నుంచి సీఏ ఫైనల్ వరకు కంప్లీట్ ఒక రూఫ్లోనే మీకు గైడ్లైన్స్ ఇస్తారు. సో నాట్ ఓన్లీ సీఏ ఫౌండేషన్, నేను ఎంఈసీ నుంచి ఉన్నాను కాబట్టి ఎంఈసీ నుంచి కంప్లీట్గా సింగిల్ ట్రాక్లో సీఏ కంప్లీట్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఐ సజెస్ట్ మాస్టర్ మైండ్స్ ఫర్ సీఏ. థ్యాంక్ యూ. నా పేరు ప్రీతం. నేను ఏలూరు నుంచి వచ్చాను. నేను ఫస్ట్ ఇంటర్ అవ్వగానే నేను చూస్ చేసుకున్నది సీఏ అనుకున్నాను. ఎందుకంటే చాలామంది నేను నా ఇంటి దగ్గర అన్ని చోట్ల చూశాను సీఏకి ఇచ్చే వాల్యూ కానీ, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ. అండ్ నేను డిసైడ్ అయ్యి మా డాడీకి చెప్పినప్పుడు అందరూ కూడా ఓకే అన్నారు. కానీ బయట ఎవరికైతే చెప్తానో వాళ్ళు ఏమన్నారంటే సీఏ అనేది అంత ఈజీగా అవ్వదు, నువ్వు చేయగలవా అది అని చెప్పి చాలామంది వెనక్కి లాగడానికి ట్రై చేస్తారు. కానీ నేను ఎందుకో డెడికేటెడ్గా దీన్నే చూస్ చేసుకున్నాను. అప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కోసం తిరుగుతున్నప్పుడు తీసుకున్న వాటిల్లో ద బెస్ట్ అనేది ఉండాలని చెప్పేసి నేను చూస్ చేసుకున్నాను. అది మాస్టర్ మైండ్స్ అయింది. అండ్ ఇక్కడ ఇచ్చే మనకి కోచింగ్ కానీ, అది ఫ్యాకల్టీస్ కానీ వాళ్ళందరూ కూడా చాలామంది క్వాలిఫైడ్ సీఎస్ ఉన్నారు. వాళ్ళు మనకి క్లాసెస్లో నాట్ ఓన్లీ సిలబస్ ఒకటే కాకుండా ఇంకా వాళ్ళకు ఉండే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కానీ అవి చెప్తున్నప్పుడు ఇంకా మనకి మోటివేట్ అయ్యి మనం బాగా చదువుకోగలుగుతున్నాం. ఇక్కడ ప్రతి ఫ్యాకల్టీని వాళ్ళు హైర్ చేసుకునే ముందు ప్రతి ఒక్కరిని వాళ్ళ డైరెక్టర్సే డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేయడం అలా చేసినందుకు ద బెస్ట్ని తీసుకొస్తున్నారు. సీఏ అనేది చాలా అఫోర్డబుల్ ప్రైస్కి మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో లభిస్తుందంటే అది మాస్టర్ మైండ్స్ వల్లే సాధ్యం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈజ్ హరికుమార్, సీనియర్ అకౌంట్స్ ఫ్యాకల్టీ, సీఏ ఫౌండేషన్ ఇన్ మాస్టర్ మైండ్స్ అండి. సీఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే దట్ ఈజ్ ఏ టఫ్ కోర్స్ అని అందరికీ తెలుసు. అందరూ అనుకునేది ఏంటి అంటే ఇది టఫ్ కోర్స్. సెలక్షన్ ఈజ్ ఏ వైజ్ డెసిషన్గా తీసుకుంటూ ఉంటారు. మరి ఈ తీసుకున్న వైజ్ డెసిషన్కి వైజ్ ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మాస్టర్ మైండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ బికాస్ ఆఫ్ దేర్ అకాడమిక్ ప్రోగ్రామ్,
వాళ్ళ అకాడమిక్ ప్రోగ్రామ్ అండ్ దేర్ డిసిప్లిన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి ప్రకాష్ సార్ రాత్రి పగలు రెండూ కూడా దీని గురించే ఆలోచిస్తూ ఏ విధంగా అకాడమిక్ ప్రోగ్రామ్ని మనం ప్లాన్ చేయాలి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఎగ్జామ్ జరిగేటటువంటి ఇటువంటి కోర్సులో స్టూడెంట్స్ 100% సక్సెస్ అవ్వాలి అంటే ఇలాంటి విషయాల్లో చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ని 100% ఇంప్లిమెంట్ చేస్తూ ప్రిపేర్ అవుతారో వాళ్ళు 100%గా సక్సెస్ఫుల్ రేషియోలో ఉంటారండి. సో చాలామంది ఏమనుకుంటారు, ఇంజనీరింగ్ కోర్సులో చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. బట్ అయితే సిఏ కోర్స్కి చాలా తక్కువ అమౌంట్లోనే ఖర్చు అవుతుంది. కంపారిజన్ నాకు తెలిసినటువంటి ఫ్యామిలీ 2 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ మా బ్రదర్ అండ్ సిస్టర్. బ్రదర్ని సిఏ కోర్సులోకి తీసుకొచ్చారు, సిస్టర్ని ఇంజనీరింగ్ కోర్సులోకి తీసుకొచ్చారు. మాస్టర్ మైండ్ స్టూడెంటే, సిఏ స్టూడెంట్ కూడా. అతనికి మ్యాక్సిమం ఖర్చు పెట్టింది 2 lakhs అండి. 2 lakhs. ఈ 2 lakhs రూపీస్లో కూడా అతను ఆర్టికల్షిప్లో ఎర్న్ చేయడం అనేది జరిగింది. అతను ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అయ్యాడు. ఈ క్వాలిఫై అయినప్పుడు వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి ఫస్ట్ మాట్లాడింది, నా కూతురు కంటే నా కొడుక్కి చాలా తక్కువ ఖర్చు పెట్టాను అనే మాట ఆయన నోట్ల నుంచి వచ్చినటువంటి ఫస్ట్ వర్డ్. పాస్ అయ్యానని చెప్పిన ఫస్ట్ వర్డ్ అదేనండి. దట్ ఈస్ ద డెసిషన్. అతను రీసెంట్గా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఊళ్ళోనే వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. గుడ్ ప్రాక్టీస్ కూడా ఉంది అతనికి. సో ఇలాంటి కోర్సులో స్టూడెంట్స్ సక్సెస్ అవ్వడం చాలా ఈజీ. కారణం సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవటం. అంతేవిధంగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వింగ్ని చూసేటటువంటి మోహన్ సార్ కూడా చాలా జాగ్రత్తగా అడ్మినిస్ట్రేషన్ వింగ్ని చూసుకుంటారు. సో వాళ్ళు ఫ్యాకల్టీ టీమ్ను కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉంటారు. మేము టీచ్ చేసేటటువంటి విధానాన్ని అండ్ ఆల్సో మెటీరియల్ ప్రిపరేషన్, అకాడమిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్, ఇవన్నీ రివిజన్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఉంటుంది కాబట్టే ఈ కోర్సులో స్టూడెంట్స్ అందరూ సక్సెస్ఫుల్గా బయటికి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మోహన్ సార్ అండ్ ప్రకాష్ సార్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, నిజం చెప్పాలంటే ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఈరోజు ఈ రేంజ్కి వచ్చారు. కారణం దేర్ సెలక్షన్ ఆఫ్ సిఏ కోర్స్. ఈ సిఏ కోర్సును సెలెక్ట్ చేసుకోవడంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏం బెనిఫిట్ అంటే వీళ్ళు డైరెక్టర్గా ఉండటం వల్ల వాళ్ళు కోర్స్ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. ఆ రోజుల్లో వాళ్ళు కోర్స్ చేసేటప్పుడు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002 వాళ్ళు కంప్లీషన్ అయింది. ఆ ఇయర్కి బిఫోర్ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కోచింగ్ సెంటర్కి వెళ్ళాలన్నా హాస్టల్ ఫీజెస్ కానీ ఇవన్నీ చాలా హెవీగా ఉండేవి. వాటిని స్పెండ్ చేసే పరిస్థితుల్లో ఫ్యామిలీ ఉండేవాళ్ళు కాదు. అలాంటి కోర్సులో స్టూడెంట్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు. బికాజ్ ఆఫ్ ఓన్లీ కోచింగ్ తీసుకుంటే సరిపోదండి, ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వడం చాలా కష్టమైనటువంటి విషయం. బట్ అయితే వీళ్ళు దాన్ని రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ అండ్ స్టడీ అవర్స్ బ్యాచ్ అని కండక్ట్ చేస్తూ ఆ బ్యాచెస్ని ఇంప్లిమెంట్ చేస్తూ దాంట్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఓన్లీ కోచింగ్ తీసుకోవడం పాటు ఇలాంటి ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల, ఎక్కువ ఎగ్జామ్స్ రాయటం వల్ల సిఏ కోర్సులో 100% సక్సెస్ఫుల్గా అవుతారండి. థ్యాంక్ యూ.